రోజులు గడిచిపోయాయి, కాలేజీ మెట్లు ఎక్కాడు గిల్లి. చదువుకుంటాడని ఇంటివారు మురిస్తే తన కళ్ళలో మాత్రం సినిమా చిత్రాలు. కాలేజీ బంక్ కొట్టి థియేటర్ల బాట, చీకటిలో వెండి తెర, కలల వేట. తెర మీద వచ్చే డైలాగే తన ఊపిరి రాయడం మొదలు పెట్టాడు తన కొత్త పేరి. ఇంట్లో అమ్మ అక్క ముందు సినిమా స్టైల్లో విసిగించే తమ్ముడు, టీవీలో వచ్చే నటులను చూసి వారినే అనుకరించి చతురుడు మన గిల్లి. పేపర్ ముక్కలు పోగు చేసి సకృతులు రాసే అలవాటు తనకి ఎక్కువే. గుండె గూటిలో వందల కలలు, ఎవరికి చెప్పని దాచిన ఆస్తి. కలల వెంట పయనించాడు గిల్లి, వందల ప్రశ్నల నిండిన దారిలో. ఊరు విడిచాడు పేరు తేవాలని, పంతం పట్టాడు ఏదైనా సాధించాలని. పరీక్షలు ముగిసే రోజు రానే వచ్చింది. ఇంట్లో నిజం చెప్పాలంటే భయం వేసింది. చదవలేదన్న బాధ తనను తొలిచింది. తండ్రి కోపానికి ప్రాణం వణికింది. అమ్మ నాన్నకు ఒక్క మాట చెప్పకుండా కన్న తల్లి ప్రేమను దూరం చేసుకొని, కన్నీటిని కళ్ళలోనే దాచుకొని పట్నం బాట పట్టాడు మన గిల్లి. ఇంటి వారు ఎదురు చూస్తారు కొడుకు వస్తాడని, కొడుకు వెళ్ళాడు తన రాత మార్చాలని. చేతిలో చిలిగవ్వలేదు, ఎదలో ధైర్యం లేదు, కానీ గెలవాలన్న ఆశ ఒక్కటే తోడు. అమగోరు ముద్దల తీపి జ్ఞాపకం కళ్ళ ముందు మెదిలి బాధిస్తోంది నేరు. బెంగళూరు అన్న మాయ నగరానికి ఉత్త చేతులతో వచ్చాడు మన తుంటగిల్లి.